తో నిండి 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ సందర్భం. అయితే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏ ఒక్కరి వల్ల లేదా ఏ ఒక్క పార్టీ వల్ల ఏ ఒక్క సంస్థ వల్ల వచ్చింది అని మేము అనుకోవడం లేదు, అట్లాగే ప్రజలు కూడా అట్లా అనుకోవడం లేదు, దేశంలో ఎవరు కూడా అట్లా అనుకోవడం లేదు. మా జర్నలిస్ట్ సోదరులు కూడా ఆనాడు మాతో పాటు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరిట మీరు కూడా మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు, మీరు కూడా మాతో పాటు కలిసి నడిచిన వాళ్ళు, యాజమాన్యాల లైన్లు ఎట్లా ఉన్నా మా లైన్ మాత్రం తెలంగాణ అని చెప్పి పోరాటం చేసిన ప్రతి కలం వీరుడికి కూడా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా హృదయపూర్వకంగా వారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, రాష్ట్రం ఏర్పడి ఒక పుష్కరం అయింది. మరి మా పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర ఆవిర్భావ సంబురాలను జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరి ఈ ప్రాంత స్వాతంత్ర్యం కోసం, ఈ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడడం కోసం జరిగిన పోరాటాలను, త్యాగాలను కూడా మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇదేదో ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. ఎన్నో పోరాటాలతో, ఎన్నో త్యాగాలతో, ఎన్నో రకాల బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం, ఏదో రొటీన్గా వచ్చిన రాష్ట్రం అంతకంటే కాదు. ఇక ప్రతిసారి మనకు ఒకటి తెలుసు, 12 ఏళ్ళు అంటే ఒక జనరేషన్, ఒక తరం మారినప్పుడు స్వరం మారుతూ ఉంటుంది. తరం మారిన ప్రతి సందర్భంలో మనం చూసినట్టయితే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త మరి ఆవిష్కరణలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఉడుకునెత్తురితో ఉరకలెత్తే యువతరం ఎవరైతే ఉన్నారో వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి మన తాతల కథ, తండ్రుల కథ, మన జాతి కథ తెలియకపోతే భవిష్యత్తు కూడా మనకి అర్థమయ్యే ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు దాదాపుగా. మరి భారతదేశ స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయింది కదా. స్వాతంత్రానికి పూర్వం ఏముండే, ఏం లేదు అన్నీ మర్చిపోదామంటే కుదరదు. ఆ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాలు అవన్నీ కూడా మననం చేసుకుంటేనే భవిష్యత్ తరాలకు కూడా మరి స్ఫూర్తివంతంగా ఉంటుంది. అదే రకంగా తెలంగాణ విషయంలో కూడా నీ తాతల కథ, తండ్రుల కథ తెలుసుకోకపోతే నీ కథ ఏందో కూడా మరి తెలుసుకునే అవకాశం లేదు. నువ్వు పుట్టిన గడ్డ కథ, నిన్ను కన్న మట్టి కథ చదువుకోకపోతే, తెలుసుకోకపోతే కొంత నష్టం కూడా జరుగుతుంది. ఇవాళ మనం ఇతిహాసాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటారు, మహాభారతం గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి యుగంలో, ప్రతి కథలో నాయకులు ఉంటారు, ప్రతినాయకులు ఉంటారు. అట్లాగే మరి తరాలు మారినా, స్వరాలు మారినా వాస్తవాలు మాత్రం మారవు. రామాయణం ఆనాటి త్రేతాయుగం నాటి ఇతిహాసం, మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. ఎన్నో యుగాలు మారాయి, కానీ ఇంకా ఆ కథలు ఇంకా చెప్పుకుంటూనే ఉంటాం. అట్లాగే మనకు రామాయణం చదివితేనే అర్థమవుతుంది మారీచుడు చేసిన మాయలేందో, శకుని మామ పాచికలేందో మహాభారతం చదివితే తెలుస్తుంది. అట్లాగే శిఖండి పాత్ర ఏందో, సైంధవుడి పాత్ర ఏందో, ఎవరు హీరోనో, ఎవరు విలనో, ఎవరు ఏంటో, ఎవరి రోల్ ఏంటో మనకు అర్థమవుతుంది. అట్లాగే తెలంగాణ కథలో కూడా ఒక మహోన్నతమైన గతం ఉంది, మహోజ్వల చరిత్ర ఉంది. ఇక్కడ వీరుడున్నాడు, వీరోచిత గాథలు ఉన్నాయి. ఇక్కడ కూడా అమరులు ఉన్నారు, త్యాగాలు ఉన్నాయి, ద్రోహాలు ఉన్నాయి, ధోకాలు ఉన్నాయి. అట్లాగే బానిస సంఖ్యలను తెంచిన పోరాట కథ ఉంది, కథానాయకుడు కూడా ఇక్కడ ఉన్నారు. సరే, ఈ కథలో శకుని ఎవరో, శిఖండి ఎవరో, మారీచులు ఎవరో, దుశ్శాసనులు ఎవరో తప్పకుండా వచ్చే తరం కూడా తెలుసుకోవాలని చెప్పి నా ఆలోచన, నా భావన. అందుకే 12 ఏళ్ళు గడిచింది కదా, ఏం సాధించారు అని రవికాంత్ రెడ్డి గారు అడిగినప్పుడు నేను కూడా కొంత అధ్యయనం చేసే ప్రయత్నం చేసే వచ్చినాను. ఈ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదో ఆషామాషిగా జరిగిన పోరాటం కాదు. 1952లో, ఇంకా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరగకముందే ఆనాడే మరి తెలంగాణ అప్పటికే హైదరాబాద్ రాష్ట్రంగా, ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే మరి పొరపాటున ఏమన్నా మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా, విరుద్ధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అట్లాగే ఉంచాలని చెప్పి ఫజల్ అలీ గారు చెప్పినా కూడా దీన్ని ఏమన్నా ఇతర ప్రాంతాలతో కలుపుతారేమో ఆందోళనతో ఆ రోజే 1952లోనే గైర్ ముల్కీ ఉద్యమం జరిగింది. ఆ రోజే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఆనాడే తుపాకీల మూతతో 6గురిని బలిగొన్నది ఇదే హైదరాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర. 6గురు కాదు, 7గురిని బలిగొన్న విలన్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 1956లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి చేసి ఆంధ్ర తెలంగాణ కలిపింది కూడా
కాంగ్రెస్ అనే ఒక విలనే, కాంగ్రెస్ పార్టీనే. అందులో ఏమాత్రం అనుమాత్రం కూడా ఏమీ అనుమానం ఎవరికి అవసరం లేదు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే, చాలామంది బలి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే 52 తర్వాత మరి చాలా అప్పుడు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని, ఇంకా పెద్ద మనుషుల ఒప్పందాల పేరిట, ఇంకా ఇతరత్ర కొన్ని మరి ఉపశమనాల పేరిట కొంతకాలం వ్యవహారం నడిచింది. కానీ సరిగ్గా 12 ఏళ్లలోనే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 1968 నాటికే తొలి దఫా తెలంగాణ ఉద్యమం ట్రిగర్ అయ్యింది, ప్రారంభమైంది. మరి ఆనాడు విద్యార్థులు, ఉద్యోగులు వాళ్ళే సారథులై వాళ్ళే నడిపించారు తప్ప రాజకీయ నాయకత్వం అందులో మొదలు లేదు. 68 నుంచి 71 వరకు ఉద్యమం జరిగితే 370 మంది పిల్లల్ని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ కర్కశంగా 370 మంది పిల్లల మీద తుపాకుల తూటాలు జరిపి చివరికి 370 మంది చనిపోవడానికి కారణం అంటే దానికి కూడా ముమ్మాటికి కారణం కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే 71లో జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 14 పార్లమెంట్ స్థానాలకు కాను 11 పార్లమెంట్ స్థానాలు, ఆ రోజుల్లో 11 స్థానాలు తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద 11 స్థానాలు ఇచ్చి ఆ పార్టీ, కొత్త పార్టీకి మాకు తెలంగాణ కావాలి అని ఆకాంక్షను 52లో ఎట్లా అయితే చెప్పారో, 68లో ఎట్లా అయితే చెప్పారో, 71లో కూడా ప్రజలు నిర్ద్వందంగా చెప్పారు. దేశ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పారు, అయ్యా మా తెలంగాణ మాకు ఇవ్వండి అని చెప్తే కూడా దాన్ని కర్కశంగా ఉద్యమాన్ని అణిచివేసింది కూడా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ అధినాయకత్వం, కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే మళ్ళీ 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత, కేసీఆర్ గారు మరి పార్టీ పెట్టిన తర్వాత, టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిన తర్వాత 2004లో మా దగ్గరకు వచ్చి పొత్తు పెట్టుకొని తెలంగాణ మనోభావాలను మేము గౌరవిస్తామని చెప్పి, రాష్ట్రం ఇస్తామని చెప్పి మరి ఎన్నికల ఎజెండాలో పెట్టి, అట్లాగే తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి భారత రాష్ట్రపతితో చెప్పించి 10 ఏళ్ల పాటు మమ్మల్ని కాల్చుక తిన్నది తెలంగాణను. అల్టిమేట్గా వందల వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా తెలంగాణ కథలో నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం కూడా అవసరమే లేదు. కానీ వాస్తవం ఏమి? సరే, కాంగ్రెస్ 2004లో మాటిచ్చి 14 దాకా నెరవేర్చకపోయినా పోరాటాలు ఆగలేదు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి 4 నుంచి 14 దాకా కొట్లాడినాం. అంతకంటే ముందు 4 ఏళ్ల పాటు కూడా పోరాటం చేసినాం. కాబట్టే ఫైనల్గా జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. సరే, జూన్ 2 ఎట్లా వచ్చింది అంటే దాని వెనకాల నవంబర్ 29 ఉన్నది. నవంబర్ 29 రోజు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మొండిగా కూర్చోపోతే, కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని కూర్చోపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రము లేదు. ఇక్కడ మనకు కూర్చొని మాట్లాడుకోవడానికి పుష్కర కాలం తర్వాత సందర్భం కూడా వచ్చే ప్రసక్తే లేదు. ఒక మొండితనం, ఒక సంకల్పం, ఉక్కు సంకల్పం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ అందరూ మీరు జర్నలిస్టులు, విఘ్నులు, పెద్దలు, రాజకీయాలను ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు, అవపోసన పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, భారతదేశ సమకాలీన రాజకీయాల్లో మీరు ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సమాజంలో, ప్రజల్లో ఉన్న ఒక అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, విశ్వాస లేమిని తొలగించడానికి నేను గనక ఎత్తిన జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అన్న ఒక్క రాజకీయ నాయకుడిని భారతదేశంలో మీరు నాకు దయచేసి చూపెట్టండి. అలాంటి సాహసం సామాన్యమైన సాహసం కాదు. ఆ మాట అనడానికి కూడా గుండె ధైర్యం కావాలి. అట్లాగే నేను హైదరాబాద్ నుండి బయలుదేరిపోతున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, మళ్ళీ తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పాలంటే కూడా గుండె ధైర్యం కావాలి, ఖలేజా కావాలి. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు, ఇవాళ రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్గానే కనబడతాయి. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 ఏళ్ల తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడచ్చు. కానీ ఆ రోజు, ఆ నిమిషానికి, ఆ క్షణంలో ఉండే ఉద్విగ్నభరితమైన పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారి సాహసం, ఆయనకి మొత్తం తెలంగాణ సమాజం అండగా నిలబడ్డ పద్ధతి, కేసీఆర్ గారితో పాటు మరి ఆనాడు తెలంగాణ సమాజం మొత్తం కులాలకు, మతాలకు అతీతంగా నిలబడ్డ పద్ధతి ఏదైతే ఉందో అల్టిమేట్గా మనం చూసినట్టయితే దానివల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అనేది నిర్వివాదం. సరే, కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చాము అని చెప్పుకోవచ్చు. ఇవ్వక తప్పని అనివార్యత సృష్టించింది తెలంగాణ ప్రజాశక్తి. తెలంగాణలోని ప్రజా కదలికలు, ప్రజా బాహుల్యం
ఇస్తావా చస్తావా అని చెప్పి కాంగ్రెస్ మెడ మీద కత్తి పెట్టకపోతే తెలంగాణ వచ్చే సమస్య లేదు. ఇది వాస్తవం, మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా ప్రజలు మరి అల్టిమేట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నాయకుడి నాయకత్వంలో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ నాయకుడి చేతుల్లోనే తెలంగాణ ఉంటే భద్రంగా ఉంటుందని చెప్పి 2014 మరి జూన్ 2 ఆ రోజు మీకు తెలుసు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. మరి కొలువు తీరిన ఈ ప్రభుత్వం ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే, పోరాటంలో ఉద్యమంలో 14 ఏళ్ల పాటు జరిగిన మలిదశ పోరాటంలో ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో ఉద్విగ్నభరితమైన అనుభవాలు ఉన్నాయి. కానీ ఉద్యమ లక్ష్యం నెరవేరింది, ఉద్యమం లక్ష్యాన్ని చేరింది. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం వచ్చింది. వచ్చిన ఈ రాష్ట్రంలో ఇంకా పంచాయతీలొద్దు, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది సోదరులు ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్నారు. అది కోస్తా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. దేశంలోని అంతర్భాగం తెలంగాణ. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, ఇది మా భూమి అనుకున్న వాళ్ళు, భూమిపుత్రులుగా ఈ భూమిని ముద్దాడిన వాళ్ళు, ఈ భూమిని అభిమానించిన వాళ్ళు అందరూ మా వాళ్ళే అనే భావనతో 10 ఏళ్ల పాటు ఎంత ఉద్విగ్నభరితమైన ఉద్యమం, ఎంత ఉద్వేగభరితమైన ఉద్యమం జరిగినా ఒక్కటంటే ఒక్క చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతల్ని అద్భుతంగా నిర్వహించి బలంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మీరు నన్ను అడిగితే ఏం సాధించారు 12 ఏళ్లలో అని మీరు అడిగితే, తెలంగాణ ఏం సాధించింది అని అడిగితే విజయాలు నేను లెక్కబెట్టి చెప్తే రవికాంత్ రెడ్డి గారు చెప్పిన టైం అయిపోతుంది. కానీ అయినా కొంతవరకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మా ఉద్యమానికి ఆనాడు శీర్షిక, ట్యాగ్లైన్. మరి ఏం సాధించారు మీరు అని అడిగితే, వలసలు, కరువులతో, నెర్రెలు బారిన నేలలతో, నెత్తురుతో తడిసిన నేలల్లో సాగునీళ్లను పారించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నమో రామచంద్ర అనే రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే స్థాయికి, పంజాబ్ను, హర్యానాను తలదన్ని అన్నం పెట్టే స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో మాకు హక్కుగా సంక్రమించిన ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి అటు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసిన, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును 80% పూర్తి చేసిన, ఇది చేసింది తెలంగాణలో సాగునీళ్లు పారాలని, కన్నీళ్లు బారిన తెలంగాణలో సాగునీళ్లు పారాలని. నెర్రలు బాసిన నేల, నెత్తురుగారిన నేలల్లో మళ్ళీ వ్యవసాయం జరగాలి, రైతులు వారి కళ్ళలో ఆనందం చూడాలని కేసీఆర్ గారు పరితపించారు. అట్లాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే 2014 ముందు ఏంటిది పరిస్థితి? వలసలు, కరువులు, కన్నీళ్లు, ఆకలి కేకలు, ఎన్కౌంటర్లు, ఆత్మహత్యలు, నెర్రెలు బారిన నేలలు, పాడుబడ్డ ఇండ్లు, పడావుబడ్డ భూములు, ఇవన్నిటిని కూడా సంపూర్ణంగా ఈ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఉద్యమ తెలంగాణని ఉజ్వల తెలంగాణగా నిలబెట్టాలనే ఒక బృహత్తరమైన యజ్ఞం చేసింది కేసీఆర్ నాయకత్వం. ఒక్క దశాబ్ద కాలంలోనే ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ భూమిపుత్రుడిగా చెప్తా ఉన్నా, గర్వంగా చెప్తా ఉన్నా. ఒక సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించి భారతదేశం ముందు పెట్టాం. దశాబ్ద కాలంలోనే ఒక సస్యశ్యామల సిరి సంపదల దృశ్యాలను ఆవిష్కరించే నాయకత్వం మా పార్టీకి ఉన్నది, ఈ రాష్ట్రానికి ఉన్నదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మాకు అన్నిటికన్నా ఆనందం కలిగించే ఒక సందర్భం ఏమంటే, మీకు నాయకత్వ పటిమ ఉందా తెలంగాణలో, అసలు ఆ నాయకత్వ కెపాసిటీ ఉందా అని చాలామంది అడిగేటోళ్ళు మమ్మల్ని ఉద్యమ సమయంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వం చూసిన తర్వాత మాకు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అని ఎవరైతే మీకు నాయకత్వ పటిమ ఉందా అని అడిగిన వాళ్ళ నోటెంబడే మాకు కూడా ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండు అనే మాట అనిపించగలిగామంటే దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ తెలంగాణ. అట్లాగే 1-2 కాదు, ఏమేమిటి నుంచి విముక్తి పొందినాము? నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో తల్లడిల్లిన జిల్లా, లక్షల మంది బొక్కలు వంకరపోయిన జిల్లా. అంతకుముందు పరిపాలించిన గొప్ప గొప్ప పాలకుల వల్ల, పక్కన కృష్ణానది ఉన్నా కనీసం నీళ్ళు ఇవ్వలేని అసమర్థత వల్ల బొక్కల్లో మూలుగు చచ్చిపోయిన జిల్లా నల్లగొండ జిల్లా. అట్లాంటి నల్లగొండ జిల్లాకి శాశ్వతంగా ఫ్లోరోసిస్ అనే దరిద్రం నుంచి విముక్తి ప్రసాదించింది కేసీఆర్ గారి నాయకత్వం, మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా. మగ్గాల మీద మరణ మృదంగం మోగేది తెలంగాణలో, సిరిసిల్ల కావచ్చు, జమ్మికుంట కావచ్చు,
గద్వాల కావచ్చు, పోచంపల్లి, ఇవాళ దాని నుంచి విముక్తి ఇవ్వగలిగాం కేసీఆర్ గారి నాయకత్వంలో. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తెలంగాణ టాప్లో ఉండేది భారతదేశంలో. అట్లాంటి పరిస్థితి నుంచి చివరికి టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసింది, లోయెస్ట్ సూసైడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే ఏం విప్లవాలు సాధించారు, మీరు ఏం సాధించారు విజయాలు అంటే, దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయాం కదా. పంజాబ్ను, హర్యానాను తలదన్ని దేశానికి అన్నపూర్ణగా మారింది కదా. ఒక కరువు ప్రాంతం, నీళ్లు లేక తల్లడిల్లిన ప్రాంతం, అంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. అట్లాగే కరెంట్ అనేది ఉండేదే కాదు తెలంగాణలో. ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ ఏదైతే పెట్టిందో ఉత్త కరెంటే, అది కరెంట్ ఉంటే కదా ఉచిత కరెంటు. అలాంటి ఉత్త కరెంటు పరిస్థితి నుంచి 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఈ రోజుకి. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఒక్కడే పార్టీ, ఒక్కడే నాయకుడు, రైతుకి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అది తెలంగాణ. ఇది విజయం కాదా? రైతు బంధు లాంటి పథకం, రైతుల దగ్గర డబ్బులు తీసుకున్న ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, భూమి శిస్తు, నీటి తీరువ. కానీ ఒక భూమిపుత్రుడుగా, ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం తెలిసిన బిడ్డగా, రైతుగా కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చారు. మేము అది ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వలేదు. మేము ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 72 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అంటే ఇదేదో లాభం ఆశించో ఇంకోటో కాదు. వీ వర్క్ విత్ అ ప్యాషన్. తెలంగాణని మేము ఒక ప్యాషనేట్ జాబ్గా, ఒక టాస్క్గా తీసుకున్నాం తప్ప, ఒక బాధ్యతగా తీసుకున్నాం తప్ప, అధికారాన్ని ఒక ఆలంబనగా చేసుకుని ఏదో చేద్దాం అనే ప్రయత్నం మేము ఎన్నడూ చేయలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు, నిధుల విషయానికి వస్తే, మేము బాధ్యత తీసుకున్నాడు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం, భారతదేశంలో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 94,000 రూపాయలు. మేము బాధ్యతల నుంచి ర్యాంక్ 12, భారతదేశంలో నెంబర్ 12 ర్యాంక్ పర్ క్యాపిటల్ ఇన్కంలో మేము బాధ్యత తీసుకున్నాడు. మేము బాధ్యత నుంచి వైదొలిగిన నాడు డిసెంబర్ 3, 2023లో తెలంగాణ యొక్క ర్యాంక్ నెంబర్ 1, 3,47,000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. మేము బాధ్యత తీసుకున్న నాడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ GSDP 4.5 లక్షల కోట్లుంటే మేము దిగిపోయే నాడు 15 లక్షల కోట్లు. మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, అయినా ఎక్కడా కూడా ఆగలేదు. ఒక అమోఘమైన ఆర్థిక విప్లవాన్ని సృష్టించింది కేసీఆర్ నాయకత్వం. 200 ఉన్న గురుకుల పాఠశాలల్ని 1022 గురుకులాలకు తీసుకెళ్ళింది కేసీఆర్ గారి నాయకత్వం. 6.5 లక్షల మంది పిల్లలకి విద్యా బుద్ధులు, SC, ST, BC మైనారిటీ పిల్లలు, చదువుకి దూరంగా ఉన్న వర్గాల పిల్లలకి మరి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి IITల్లో, IIMలో, NITల్లో, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో, టాప్ మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చే విధంగా చేసింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. అట్లాగే భారతదేశంలోనే ఒకే ఒక్క రాష్ట్రం, ప్రతి జిల్లాలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజు, అదే జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఏర్పడక ముందు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నది 5 మెడికల్ కాలేజీలు. అందులో స్వాతంత్రం రాకపూర్వమే ఉన్నది ఉస్మానియా, గాంధీ. తర్వాత వచ్చింది కేవలం కాకతీయ, రిమ్స్, నిజామాబాద్లో వచ్చిన ఇంకో యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక తెల్లకోటు విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఈ దేశంలో ఎక్కడా లేదు. కేసీఆర్ కిట్తో మాతా శిశు మరణాలు తగ్గించాం. ఇన్లాండ్ ఫిషరీస్లో, జనరల్గా చేపల పెంపకం, రొయ్యల పెంపకం అంటే అంతా కోస్తాంధ్ర అనుకుంటారు, కానీ ఇన్లాండ్ ఫిషరీస్లో నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ తెలంగాణ అండర్ కేసీఆర్. ఇది నా కవిత్వం కాదు, ఇవన్నీ డేటా స్టాటిస్టిక్స్ మీరు గూగుల్లో కొడితే మీకే వస్తుంది. ChatGPTని అడిగితే ChatGPT కూడా చెప్తుంది. మేము బాధ్యత తీసుకున్న నాడు ఒక అనుమానం ఉండేది హైదరాబాద్ మీద. ఇక్కడికి కొత్త పరిశ్రమలు రావడమేమో కానీ ఉన్న పరిశ్రమలు పోతాయంట కదా, పెట్టుబడులు తరలిపోతాయంట కదా అని ఒక అనుమానం నీడలు. 3 లక్షలు ఉండేది IT కొలువులు, 10 లక్షలకు తీసుకొని పోయాం. టు బి ప్రిసైజ్ 9.5 lakhs తీసుకొని పోయింది కేసీఆర్ గారి నాయకత్వం. భారతదేశంలోనే అమోఘమైన IT విప్లవాన్ని, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, బెంగళూరును తలదన్నాం 3 సార్లు. ఇది భారతదేశంలో ఎవరు చేయని ఫీట్ అది. అట్లాగే 1-2 కాదు, విశ్వవిఖ్యాత కంపెనీలకు తెలంగాణని చిరునామాగా మార్చాం. అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు, యాపిల్ కావచ్చు, ఊబర్, సేల్స్ ఫోర్స్, ఇంకా చెబుతూ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ హైదరాబాద్కి రప్పించాము. అల్టిమేట్గా హైదరాబాద్ని ప్రపంచ పటంలో అద్భుతంగా మార్కెటింగ్ చేసి తెలంగాణ అంటే తెలియని వాళ్ళకి తెలంగాణను పరిచయం చేశాం.
సాగునీటి రంగం ఇప్పుడే నేను చెప్పాను, ఇంకొక మాటలో చెప్తాను. తెలంగాణ రాకపూర్వం ఇక్కడ సాగునీటి విస్తీర్ణం 1,31,00,000 ఎకరాలు. 2014లో సాగు విస్తీర్ణం, సాగునీటి కాదు, సాగు విస్తీర్ణం పంటలు పండేది 1,31,00,000 ఎకరాల్లో. కానీ 2023 నాటికి మేము దిగిపోయే నాటికి 2,29,00,000కు సాగు విస్తీర్ణం చేరింది. అంటే దాని వెనకాల ఉన్నది మరి మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం, వీటన్నిటి వల్ల ఈ సాగునీటి విప్లవం కూడా వచ్చింది. ఇక గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా వెలిసిలాయి. ఒక గంగదేవిపల్లి ఉండేది తెలంగాణ ఏర్పడక ముందు, ఒకటే ఒక్క గంగదేవిపల్లి ఆదర్శ గ్రామం అంటే. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత టాప్ 20 విలేజెస్ ఇన్ ద కంట్రీ ఎక్కడ, బెస్ట్ విలేజెస్ ఎక్కడ అని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే, కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ 19 వర్ ఫ్రమ్ తెలంగాణ. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజు 30% అవార్డులు, 3% జనాభా ఉండే రాష్ట్రం 30% అవార్డులు కొట్టింది. దట్ ఈస్ తెలంగాణ. పల్లె ప్రగతి అనే కార్యక్రమం ద్వారా ట్రాక్టర్లు, ట్రాలీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, అవార్డుల పంట పండించి పల్లె ప్రగతి ద్వారా ఒక విప్లవాన్ని, గ్రామ స్వరాజ్య విప్లవాన్ని సాధించింది కేసీఆర్ నాయకత్వం. భూమిపుత్రులుగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడి పేదల మీద అభిమానంతో, ఇక్కడి పేద ప్రజల మీద మమకారంతో ఎన్నో మానవీయమైన పథకాలు తెచ్చుకున్నాం. 200 రూపాయల పెన్షన్ ఉండే తెలంగాణ వచ్చినప్పుడు దాన్ని 2,000 చేసుకున్నాం. 2,000 రూపాయలు చేసుకున్నాం. 46 లక్షల మందికి ఆసరగా నిలబడ్డాం. అట్లాగే ఒకటి కాదు, రెండు కాదు, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే విధంగా, ఇండియా ఫాలోస్ టుమారో అనే విధంగా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే పద్ధతుల్లో దేశానికే పరిపాలనలో కొన్ని కొత్త పాఠాలు కూడా నేర్పింది తెలంగాణ. ఇది వాస్తవం. రైతు బంధు అని మనం పెడితే 2015లో మోడీ గారు 2018లోనో 17లోనో PM కిసాన్ సమ్మాన్ అని చెప్పి రైతు బంధును కాపీ కొట్టి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక 12 రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. కాలియా పేరిట ఒక రాష్ట్రంలో, కృషి బంధు పేరిట ఒక రాష్ట్రంలో రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా మారింది. మిషన్ భగీరథ పేరిట ఇంటింటికి నీళ్లు మనమిస్తే దేశానికి ఆదర్శంగా మారి హర్ ఘర్ జల్ అనే పథకం వచ్చింది. మిషన్ కాకతీయ అని మనం ప్రారంభిస్తే అమృత్ సరోవర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అంటారు. కాబట్టి డెఫినెట్లీ వాట్ తెలంగాణ హ్యాస్ డన్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. వీ కాంట్రిబ్యూట్ టు నేషన్ బిల్డింగ్. జాతి నిర్మాణంలో ఒక కీలకమైన పాత్ర పోషించింది తెలంగాణ. నేను ఇప్పుడు చెప్పింది ఏదైనా తప్పు అని రుజువు ఎవరైనా చేయగలుగుతారా నేను సవాల్ చేస్తా ఉన్నా ప్రెస్ క్లబ్ వేదిక. అది కాంగ్రెస్ మిత్రులు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు. ఇవాళ మీరు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మీరు ఇవాళ పరిపాలిస్తున్న 25-26 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ చేశామని మీరు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. గణాంకాలతో సహా నేను చెప్తా ఉన్నా. నేనేమి కాకి లెక్కలు చెప్పట్లేదు, కాగు లెక్కలు చెప్తా ఉన్నా. కాబట్టి నేను అనేది ఒకటే, ఎన్నో కళ్ళు చెదిరే కట్టడాలు, ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు, ఎన్నో పథకాలు. ఒక మాటలో చెప్పాలి, తెలంగాణ ఏం చేసింది 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే ఒక సమగ్ర, సమీకృత, సమతుల్య, బ్యాలెన్స్డ్, ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్తో అన్ని వర్గాలను కలిపి నడిపింది తెలంగాణ. వీళ్ళు వాళ్ళని కాదు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కార్మికులు, కర్షకులు, ప్రతి వర్గానికి మేలు చేశాం. ఉద్యోగులకు హైయెస్ట్ ఫిట్మెంట్ భారతదేశంలో ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 73% ఫిట్మెంట్ ఇచ్చింది భారతదేశంలో. ఎక్కడా లేదు, ఏ బీజేపీ ప్రభుత్వం లేదు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. హైయెస్ట్ స్పెషల్ ఇంక్రిమెంట్ ఆన్ తెలంగాణ ఫార్మేషన్. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్లో మాతో పాటు కొట్లాడిన వాళ్ళు ఉద్యోగులు, మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు టీఎన్జిఓలు, తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేశారు. సకల జనుల సమ్మెలో మాతో నడిచారు. అందుకే వారి మీద మమకారంతో వారిని 73% ఫిట్మెంట్ ఇచ్చి కాపాడుకున్నాం. ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల దుర్మార్గమైన కార్యక్రమాలు మా మీద చేసినా అవన్నీ పట్టించుకోకుండా తదేక దీక్షతో ముందుకు పోయాం. కానీ మేము మమకారంతో పనిచేసుకుంటూ పోతే అహంకారం అని ముద్రేశారు మా మీద. కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. మొత్తం 4 కోట్ల ప్రజలు నా కుటుంబం అని చెప్పి కేసీఆర్ గారు భావిస్తే ఆ 4 కోసమే తెలంగాణ వచ్చిందా అని చెప్పి విష ప్రచారం చేశారు. పర్వాలేదు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఉంటామని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మూర్ఖులు.
కాబట్టి ఆ బాధ ఏమీ లేదు, అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. సరే, కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు, మీకు తెలుసు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది. చూడదే, అది అందరికీ తెలిసిందని కొత్తదేమీ లేదు. అలాగే ఇవాళ ఒక తెలంగాణ ద్రోహిని మన మీద రుద్ది, ఆయన ద్వారా ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. జనరల్గా సినిమా భాషలో చెప్పాలి అంటే, ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓవర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఈవెన్ ముగ్గురు డిజాస్టర్ పక్కా. కాబట్టి ఇంకా పెద్దగా చూడడానికి కానీ ఇంకోటి కానీ ఏం లేదు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు కదా. మరి 2.5 సంవత్సరాలైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడే అపసవ్యపు మాటలు ఏంటుంటే ఏడవాలో నవ్వాలో తెలవట్లేదు. 100 రోజులు 6 గ్యారంటీలని పనికిమాలిన ప్రచారాలు చేసిందే మీరు. ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, మా కాంగ్రెస్కు అపారమైన అనుభవం ఉంది, మేము చాలా పెద్దవాళ్ళం, మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి, చాలా కాలం నడిపాం, నిర్విఘ్నంగా నడిపాం ప్రభుత్వాలను, మాకున్న అమోఘమైన ఆర్థిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తాం, ఇదే ఉంది, 6 గ్యారంటీలు అనాయాసంగా ఇస్తామన్నారు 100 రోజుల్లో. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 100 రోజులు ఏమైందయ్యా అంటే, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? సరే, 3 నెలల్లో పిల్లలు పుట్టరు స్వామి, మాకు తెలుసు. కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నేనంటే మళ్ళీ బాధపడతారు, అహంకారం అంటారు. నేను అడగట్లా, 3 నెలల్లో పిల్లలు పుట్టలేదు, సరే ఓకే. 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా? ఏమనాలి? ఏమని పిలవాలి? వాళ్ళు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, తెలంగాణలో వడ్డించిన విస్తర్లాగా బంగారు పల్లెల్లో పెట్టి అప్పచెప్పాం మీకు రాష్ట్రాన్ని. లెక్కలు కూడా నేను నా దగ్గర చెప్పండి, మొత్తం కాగితాలన్నీ తెచ్చాను. కొంతమంది అనుమానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తెచ్చాను, అవి కూడా. కట్టిన ఇల్లు పెట్టిన పోయినట్టు అప్పచెప్పినాం మీకు. ఆ రోజు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు, కేసీఆర్ కిట్ ఆగలేదు, ఆసరా పెన్షన్లు ఆగలేదు, ఉద్యోగుల జీతాలు ఆగలేదు, ఏది ఆగలేదే. మరి ఇవాళ మీ పాలనలో నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క పథకం పెట్టలేదు కొత్తది. 6 గ్యారంటీలు ఎప్పుడు అటకెక్కిచ్చారు. అలవిగాని హామీలతో, అడ్డమైన మాటలతో, దుష్ప్రచారాలతో, విషప్రచారాలతో అధికారంలోకి వచ్చారు. వెనకటికి ఎవడో మొహం బాలేక అద్దం బగలు కొట్టుకున్నాడంట. అట్లా ఈయన కూడా పరిపాలన చేత కాదు, కప్పం కట్టడం ఒకటి తెలుసు, ధాన్యం సంచులు కొని తెలివి లేదు, ధనం సంచులు ఢిల్లీకి మోసేది తెలుసు. అందుకే ఇవాళ ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు. తెల్లారు లేస్తే కేసీఆర్ నామస్మరణ, అదేదో పాట ఉంటుంది, హిందీ పాట, తునే క్యా కియా అంటే తేరా నామ్ లియా తుజే యాద్ కియా అని. 2.5 ఏళ్ల నుంచి ఎక్కడ బాలల దినోత్సవానికి పోయినా అక్కడ కేసీఆర్ నామస్మరణే, స్వాతంత్ర దినోత్సవానికి పోతే కేసీఆర్ నామస్మరణే. తప్ప నువ్వు చేసిందే ఉంది 2.5 ఏళ్ళు. మొత్తం తిరోగమనమే తప్ప పురోగమనం ఎక్కడిది? ఒక్కసారి చూడండి, నేనేదో ఊరికి చెప్పట్లేదు, కాకి లెక్కలు చెప్పట్లేదు. SOTR ఇస్ డౌన్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ డౌన్, రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఇస్ డౌన్, GST గ్రోత్ రేట్ ఇస్ డౌన్, వెహికల్ సేల్స్ రెవెన్యూ డౌన్. ఒకటే ఒక్క డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, మీకు తెలుసు అదేందో, ఎక్సైజ్. మందుగమనం ఒక్కటే జోరు మీద ఉంది, మందగమనం మిగతాదంతా మందగమనమే. మందుగమనం మాత్రం జోరు మీద ఉంది, మిగతాదంతా మందగమనమే. ఇవాళ విచిత్రం, ఇంకా మాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ప్రభుత్వం ఏమో హ్యాండ్సప్ అన్నది, అన్ని డౌన్ కిందికి, నినాదం ఏమో రైజింగ్, తెలంగాణ రైజింగ్ నినాదం. మళ్ళీ ఇప్పుడు కాదు, నేను గెలిపించింది 2028 వరకు, నువ్వేమో 2047 కబుర్లు చెప్తున్నావు. 2047 తెలంగాణ రైజింగ్, నినాదం రైజింగు, విధానం ఫాలింగ్. నినాదమే రైజింగ్, చూస్తే మొత్తం కింద లెక్కలు చూస్తే మాత్రం మొత్తం ఫాలింగ్. వరుసగా రెవెన్యూ లోటు 2 ఏళ్ళు. 2024-25లో రెవెన్యూ లోటు 9,420 కోట్లు. 2025-26లో 9,235 crores. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు విన్నాను నేను, పైసలు లేవు, ఏమి చేయలేము, దివాలా తీసినాము అని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక డైలాగ్ కొడతా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, తొక్కుకుంటూ వచ్చినా. తొక్కినావు, తెలంగాణని పాతాలని తొక్కేసినావు ఆల్రెడీ. నువ్వు ఆర్థిక వ్యవస్థను తొక్కేసినావు, నువ్వు వచ్చిన తర్వాత చిదిమేశావు. కరోనా కాలంలో కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాలంలోనే ఇంకా డేంజరస్ ట్రెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్టయితే కరోనా కంటే కూడా కాంగ్రెస్ డేంజర్ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైంది. స్వయం పాలనలో తెలంగాణ స్వయం పోషకంగా ఎదిగింది.
84% స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్తో హైయెస్ట్ SOTR ఇన్ ద కంట్రీ తెలంగాణ. కేంద్రం దిక్కులు చూసే అవసరం లేకుండా తీర్చిదిద్దారు కేసీఆర్. తెలంగాణ స్వయం పోషక రాష్ట్రంగా తన కాళ్ళ మీద, మేము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోలేదు, సెల్ఫ్ రిలయంట్గా ఎదిగాం. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా సెల్ఫ్ రిలయంట్గా తెలంగాణ ఉండాలని ప్రయత్నం చేశాం. అందుకే దేశంలో హైయెస్ట్ SOTR తెలంగాణ. ఇవాళ చూస్తే మరి ఒకటిగా నేను చెప్పమంటే లెక్కలు చాలా ఉన్నాయి. 23-24 నాటికి SOTRలో మరి దేశంలో నెంబర్ 1 తెలంగాణ. 10 ఏళ్ళు టాప్ స్టేట్ ఆర్థిక పరంగా చూసినట్టయితే. మరి ఇప్పుడు గత 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ఏళ్ళలో ఏం జరిగింది? 2023లో SOTR 1,11,798. నెక్స్ట్ ఇయర్ పెరగాలి జనరల్గా అయితే. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? 24-25కి పెరగాల్సింది పోయి 1,09,000 కోట్లు. 1,11,000 ఉన్నది, 1,09,000 కోట్లు అంటే ఇంకా 2,000 కోట్లు తగ్గింది. ఇక 26లో మరి ఏమవుతుందో చూడాలి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే GSTలో ఇదే పరిస్థితి. అక్కడ కూడా డౌను, రిజిస్ట్రేషన్ ఆదాయం డౌను. అట్లాగే అన్ని రంగాల్లో మీరు ఏ రంగం అన్నా తీసుకోండి, డౌన్ తప్ప పైకి లేదు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంది. ఏమని? నిన్న ఇంకోటి విచిత్రం, భట్టి విక్రమార్క గారు పైనేమో పేపర్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కింద చూస్తేనేమో అరపేజ్ ప్రకటన. మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కింద అరపేజ్ ప్రకటన. మీ ముఖారవిందాలు ఎందుకు అక్కడ? మరి కొద్దిగా దుబారా చేయకుండా కాపాడొచ్చు కదా, అది మాత్రం లేదు. అట్లా ఇంకా విచిత్రం, మమ్మల్ని మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అనే మాట కేసీఆర్ గారు అప్పులపాలు చేసిపోయారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం RBI చెప్పింది కదా, ఇంకా సిగ్గు లేకుండా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు? ఒక మంత్రి గారేమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షల కోట్ల అప్పు అంటాడు. వాళ్ళ నోరికి ఎంత వస్తే అంత మొక్కాల. మంత్రులు, క్యాబినెట్లో ఉండే మంత్రులకే సయోధ్య లేదు, శృతి లేదు. ఒక ఆయనేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు ముఖ్యమంత్రి గారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని పొన్నం ప్రభాకర్ గారు అంటారు, 80,000 ఉద్యోగాలు ఇచ్చామని శ్రీధర్ బాబు గారు చెప్తారు. లేదు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. వాళ్ళ ప్రభుత్వానికి పార్టీకి శృతి లేదు, లయ లేదు. క్యాబినెట్లో ఉండే సహచరుల మధ్యన కూడా ఇవాళ కనీసం సయోధ్య లేదు. ఇది వాస్తవం. అది అప్పుల విషయంలో అంతే అబద్ధాలు, ఉద్యోగాల విషయంలో అంతే అబద్ధాలు. కానీ ఒకటి మాత్రం దివ్యంగా చేస్తున్నారు. మేము మొత్తం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో చేసిన అప్పు 2.8 lakh crores, 2,80,000 కోట్లు. ఇది నా లెక్క కాదు, RBI లెక్క, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన లెక్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 72,000 కోట్ల అప్పుతో మన ప్రయాణం ప్రారంభమైంది. వారసత్వంగా మాకు సంక్రమించింది 72,000 కోట్ల అప్పు. మేము దిగిపోయినాడు 3,50,000 కోట్ల అప్పు. అంటే మేము చేసింది మధ్యలో పాత అప్పులు కట్టంగా, కొత్త అప్పులు తేంగా, నికరంగా చూస్తే మేము చేసింది 2,80,000 కోట్ల అప్పు. 9.5 ఏళ్లలో మేము చేసింది సంవత్సరానికి 30-35,000 కోట్ల చొప్పున మా అప్పు 2,80,000 కోట్లు. మరి ఏం చేసాము అప్పు చేసి? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం 1,00,000 కోట్లతో. ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 30,000 కోట్లతో 90% పూర్తి చేశాం. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేశాం. అట్లాగే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు సరఫరాని దివ్యంగా చేసి, మా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు, దామెరచెర్లలో భారతదేశంలోనే అతిపెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు 35,000 కోట్ల రూపాయలతో కట్టాం. ఏం చేశారు కేసీఆర్ అప్పు చేసి అంటే 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి. 15 లక్షల మంది పిల్లలకి కేసీఆర్ కిట్లు ఇచ్చారు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టారు, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టారు, ప్రతి జిల్లాలో SP ఆఫీస్ కట్టారు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, తాండాలు, పంచాయతీలు, ఇవన్నీ చేసిండు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అప్పులు చేయడంలో మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. 50% టైం అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 4 లక్షల కోట్ల అప్పు చేసింది ఇప్పటికి. మేము మొత్తం 9.5 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికి చేసిన అప్పు 4 లక్షల కోట్లు 2.5 ఏళ్లలో. ఏం చేశారు మరి? 4 లక్షల కోట్ల అప్పు చేసి రైతు బంధు ఇచ్చావా? యూరియా ఇచ్చావా? 4,000 పెన్షన్ అన్నావు 100 రోజుల్లో ఇచ్చినావా? మహిళలకు 2,500 ఇస్తాను ఇచ్చావా? దివ్యాంగులకు 6,000 అన్నావు ఇచ్చావా? నిరుద్యోగులకు 4,000 భృతి అన్నావు ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అన్నావు ఇచ్చావా? ఏదీ లేదు. ఇంకోటి ఇంకా విచిత్రమైన విషయం, అప్పులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, రెండో వైపు పరిమితికి మీరి అప్పులు చేస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం,
ల్యాండ్ ఆక్షన్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ప్రకటనలు. 234 కోట్లకు 35 కోట్లకు ఎకరం పోయిందని చెప్తున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆ డబ్బులతో ఎందుకు నువ్వు చెప్పిన గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఎందుకు అమలు చేయవు? ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? 4 లక్షల కోట్ల డబ్బులు. ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వవు, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వవు, పోనీ మా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వవు. అన్నీ నువ్వే కదా ఇచ్చిన హామీలు. ఏది అమలు చేయలేదు ఇప్పటివరకు. ఏ ఒక్కటి మీరు ఇచ్చింది 420 హామీల్లో. ఇవాళ ఈ రోజుకి మీరు చూస్తే, అప్పుల పరంగా చూస్తే, ఈ ఏడాది లక్ష్యం తెలంగాణ ప్రభుత్వంది 55,000 కోట్ల అప్పు. కానీ ఇప్పటికే 78,000 కోట్లు తెచ్చారు. అంటే 23,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు తెచ్చారు ఆల్రెడీ. ఇది నా లెక్కలు కాదు. మీరు కావాలంటే దీన్ని యూ కెన్ హోల్డ్ మీ టు స్క్రూటినీ, యూ కెన్ కాల్ ఎనీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, మీరు పిలవండి, నేను కూడా వస్తాను. ఇవన్నీ కూడా కాగ్ ఆడిటెడ్ లెక్కలు. ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, నాకు ఇక్కడ కాగ్ది కూడా సమాచారం ఉంది, మీకు ఇస్తాను కావాలంటే. ఐ లీవ్ ద ఎంటైర్ సెట్ విత్ ప్రెస్ క్లబ్, ఐ కెన్ క్రాస్ చెక్ మీ. ఎంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం చెప్తున్నారంటే, మీరు తెచ్చిన అప్పుకు మిత్తిలు కట్టేందుకే సరిపోతుంది అంటాడు. నేను ఎంత కడుతున్నారా అని చెప్పి కాగ్ లెక్కలు తీసిన. నెలకు 2,000 కోట్లకు మించి ఎన్నడూ కట్టలేదు. 2,000, 2,500 కోట్లు యావరేజ్గా. కానీ చెప్పేది ఎట్లా చెప్తున్నారు? నెలకు 6,000 కోట్లు. థ్యాంక్ యూ రమేష్ భాయ్. నెలకు 6,000 కోట్లు అని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. 6,500 కోట్లని కాగు చెప్పేది ఒకటి, ఈ కాకి లెక్కలు ఒకటి, వీళ్ళవి కాంగ్రెస్ లెక్కలు ఒకటి. ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను ఎక్కువ ఇంకా ఈ లెక్కల జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ తెలంగాణకు మళ్ళీ ముప్పు పొంచి ఉంది. కాంగ్రెసు ఇవాళ ఎట్లా తయారైందంటే, ఈ రాష్ట్రంలో మోడీ గారు తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. మా మెడ మీద కత్తి పెట్టి ఆనాడు మీరు మోటార్లకు మీటర్లు పెడతారా, సస్తారా, లేకపోతే 30,000 కోట్ల లోను మేము ఇవ్వము, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచము అంటే కేసీఆర్ గారు అది వదులుకున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్డిఎస్ఎస్ అనే స్కీమ్లో చేరింది. చేరడం వల్ల ఏం చెప్తుంది ఇప్పుడు వాళ్ళు? మేము పెట్టము మోటార్లకు మీటర్లని ముఖ్యమంత్రి గారు పైకి చెప్తున్నారు. కానీ ఏం చెప్తున్నారు? ట్రాన్స్ఫార్మర్లకు పెడతామని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, 30 లక్షల మోటార్లు ఉన్నాయి, వ్యవసాయ మోటార్లు నేను చెప్పేది. అంటే ప్రతి ట్రాన్స్ఫార్మర్ కింద 6 మోటార్లు ఉన్నాయి. ఇవాళ 6 మోటార్లకు ఒక మీటర్ పెడతా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేపు కొద్ది కాలం పోతే 6 మోటార్లకు కాదు 3 మోటార్లకు అంటాడు. ఆ తర్వాత మోటార్కో మీటర్ పెడతా అంటాడు. ఎందుకంటే ఈయన మాటలు ఎవరు నమ్ముతారు? చివరి గింజ ధాన్యం కొంటా అన్నాడు, చివరి దాకా ప్రతి చివరి గింజ కొంటా అన్నాడు. తొలి గింజనే కొనలేదు కదా నువ్వు సరిగ్గా. 6 కాలం కష్టపడి రైతులు పండిస్తే 60 రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. కళ్ళకద్దుకుని ధాన్యం కొనే ప్రభుత్వాన్ని వదులుకొని ఇవాళ కాళ్ళు పట్టుకున్నా ధాన్యం కొన అంటున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ తెలంగాణలో. అందుకే ముప్పు పొంచి ఉంది అంటున్నా. మోటార్లకి మీటర్లు పెట్టే ప్రభుత్వం, రైతు డిస్కమ్ అట. రైతు డిస్కమ్ ఏంది అసలు? భారతదేశంలో ఎక్కడ లేని రైతు డిస్కమ్ ఇక్కడ ఎందుకండి? కేసీఆర్ గారు ఏ రైతు డిస్కమ్ పెట్టకుండా 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వలేదా రైతులకి? నాణ్యమైన కరెంట్ ఇవ్వలేదా? వ్యవసాయ మరి దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరగలేదా? భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ కాలేదా? మరి మాకు అవసరం లేని, మాకు అక్కడికి రాని రైతు డిస్కమ్ నేను ఎవడడిగాడు? ఏ రైతు దరఖాస్తు ఇచ్చాడు? ఎందుకు పెట్టావు? ఇది రైతుల్లో అనుమానాలు రావా? నువ్వు మోటార్లకు మీటర్లు పెట్టే బ్యాచ్ అని పక్కా తెలుసు రైతులకి. ఎందుకంటే మోడీ గారు ఏమంటే నువ్వు అది చేస్తావు. పైన మోడీ ప్రభుత్వం, ఇక్కడ జోడీ ప్రభుత్వం, ఇద్దరు కలిసే ఉన్నారు, కలిసికట్టుగా నడుస్తున్నారు. అలా అనుమానం కూడా అక్కర్లేదు. 100% నేను చెప్తున్నా, తెలంగాణ రైతులు పారా హుషార్, తస్మాత్ జాగ్రత్త. ఈ దుర్మార్గులు చెప్పింది చేయరు, చేసింది చెప్పరు. చెప్పారు కదా రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు రైతు బంధు ఇస్తానని ఇచ్చిండా? రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు, ఇచ్చిండా? రైతు భరోసా 15,000 ఇస్తానని ఇచ్చిండా? 2 లక్షల రుణమాఫీ చేసిండా? ఏది చేసిండా? నేను మాట నమ్ముతారు మీరు? అందుకే నేను అంటున్నా ముప్పు పొంచే ఉన్నది. నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్నా చివరికి ముగించే ముందు. మా పార్టీకి మొన్ననే 25 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు అడుగుపెట్టాం. అట్లాగే తెలంగాణ 12 ఏళ్ళు నుండి 13 సంవత్సరాలు అడుగుపెట్టింది. ఉర్రూతలూగించిన 14 ఏళ్ళ ఉద్యమాన్ని చూశాం. అభివృద్ధి పరవళ్ళు తొక్కిన ఒక 9.5 ఏళ్ల అధికార ప్రస్థానాన్ని చూశాం. గత 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ మరి ప్రతిపక్ష పాత్ర కూడా మీరు చూశారు. ఈ 25 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఒక రాజకీయ పార్టీకి.
తెలుగు నేలలో 2 పార్టీలకు మాత్రమే ఆ ఫీటు ఇప్పటికి సాధ్యపడింది. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 40 ఏళ్ళు నిండింది అనుకుంటా, 42-43 ఏళ్ళు నిండింది అనుకుంటా. మా పార్టీ 25 ఏళ్ళు నిండింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా 12 ఏళ్ళు 10 ఏళ్ళు అయినట్టుంది. 25 ఏళ్ళు నిలదొక్కున్నది మాత్రం ఈ 2 పార్టీలు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ, కేసీఆర్ గారు స్థాపించిన టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. ఇవాళ ఈ ఇంటి పార్టీని గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్న, ఆదరిస్తూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తెలంగాణలోని ప్రతి సోదరికి సోదరుడికి హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు. అట్లాగే ఒక అనితర సాధ్యమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆ ఉద్యమం లక్ష్యం చేరుకోవడం, అల్టిమేట్గా రాష్ట్రం సాకారం కావడం, సాకారమైన ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓ మహద్భాగ్యం మాకు కలగడం, ఇవన్నీ కూడా చాలా చాలా మనసు నిండా ఆనందాన్ని నింపే మరి ఒక ప్రస్థానం. కానీ సరే, మధ్యలో ఎత్తుపల్లాలు ఉంటాయి, మధ్యలో ఎదురు దెబ్బలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. కానీ మా నాయకుడు చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు, విజయం లభించినప్పుడు పొంగిపోకూడదు, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదు అని చెప్తారు. అందుకే వారిచ్చిన ధైర్యంతో, వారిచ్చిన సాహసంతో ముందుకు పోతా ఉన్నాం. మిగతా రాజకీయ పార్టీలకి పాలిటిక్స్ అంటే ఒక గేమ్, మాకు మాత్రం ఒక టాస్క్. అందుకే ఆ టాస్క్ని ఏ పాత్రలో ఉన్నా ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో కూడా పార్టీ మంచి ఫలితాలే సాధించింది. రేపటి రోజున కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకి రక్షణ కవచంలాగా ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముమ్మాటికి తెలంగాణ తన అస్తిత్వాన్ని, తన ఆత్మని వెతుక్కుంటూ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈ సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా, భారతదేశానికి ఒక లైట్ హౌస్ లాగా నిలబెట్టేదాకా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రెస్ క్లబ్కి, మిత్రులకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు.